కేంద్ర బడ్జెట్పై విపక్ష నేత రాహుల్ విమర్శలకు ధీటుగా స్పందించారు కేంద్ర మంత్రులు. ఈ క్రమంలో దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశమైన అగ్నిపథ్ పథకాన్ని రాహుల్ గాంధీ తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇదే అంశంపై పార్లమెంటులో ప్రకటన చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మరోవైపు బడ్జెట్ పైన విపక్ష నేత అపోహలు వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దేశ సరిహద్దు రక్షణలో జవాన్లు నిమగ్నమై ఉంటారని, జాతీయ భద్రతకు సంబంధించి సున్నితమైన అంశమని, అగ్నివీర్ సమస్యపై దేశాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. नेता प्रतिपक्ष ने बजट के संबंधित जो भी भ्रांतियां पैदा की हैं, जब बजट से संबंधित जवाब देने के लिए वित्त मंत्री जी खड़ी होंगी तो उन भ्रांतियों को लेकर जो भी क्लैरिफिकेशन देना है, जो कुछ भी देश को संदेश देना है, वो अपनी तरफ से संदेश देंगी। क्योंकि मैं मानता हूं कि कई भ्रांतियां बजट को लेकर पैदा की गई हैं, लेकिन देश की सीमा की सुरक्षा जिन बहादुर जवानों के हाथों में रहती है, सेना के जवानों में, यह इतना संवेदनशील मुद्दा है इस देश की सुरक्षा का। और सेना से जुड़े हमारे अग्निवीर के जवानों को लेकर जो देशवासियों को गुमराह करने की कोशिश की जा रही है, उस संबंध में मैं कहना चाहता हूं अध्यक्ष महोदय, जब भी आपका आदेश होगा इस सदन के समक्ष मैं पूरी तरह से अपना ప్రాణాలు కోల్పోయిన అగ్నివీరులకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం అంశాన్ని మరోసారి లేవనెత్తారు రాహుల్ గాంధీ. అమరులైన అగ్నివీరుల కుటుంబాలకు కోటి పరిహారం ఇస్తామని రక్షణ శాఖ మంత్రి చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వం మాత్రం పరిహారం ఇవ్వడం లేదని, అది కేవలం ఇన్సూరెన్స్ మాత్రమేనన్నారు రాహుల్. मिनिस्टर ने कहा कि मैंने अग्निवीर की बात उठाई। सब पहले भी डिफेंस मिनिस्टर ने कहा था कि शहीद अग्निवीर परिवारों को कॉम्पनसेशन दिया गया है और उन्होंने कहा, हाउस में कहा कि 1 करोड़ रुपया कॉम्पनसेशन दिया गया है, मगर सर वो गलत था। सर उस शहीद परिवार को इंश्योरेंस दिया गया था, कॉम्पनसेशन नहीं दिया गया था। सर मैं ये कहना चाहता हूं, सर ये सच है सर। और सर भाषण के एकदम बाद सर कॉम्पनसेशन गया था सर। सर ये सच्चाई है सर, इसको कोई नकार नहीं सकता, ये सच्चाई है सर। सर आखिरी बात सर, आपने एक और ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.